హైదరాబాద్ టీఎంఎస్ఐ డీసీ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్ల శ్రీనివాస్ నివాసానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ ఎర్ల శ్రీనివాస్ కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు జారీ చేయడానికి మారేడుపల్లిలోని ఎర్రల నివాసానికి పోలీసులు చేరుకోవడంతో నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎర్ల శ్రీనివాస్ అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలింపు శ్రీనివాస్ భాయ్ అక్రమ అరెస్టును శ్రీనివాస్ భాయ్ అక్రమ అరెస్టును రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుల పేరిట ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం చేసినా